మనందరికీ వచ్చే ప్రశ్న, ఎందుకు ఇంకొంతమంది మనకంటే త్వరగా విజయం సాధిస్తారు? వాళ్లు ముందుకు పోతుంటే మన ప్రయాణం మాత్రం నెమ్మదిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు మన మనసు అడుగుతుంది, వాళ్లు ఏం చేస్తున్నారు, నేనేం కోల్పోతున్నాను? ఈ ప్రశ్నకు సమాధానం, మీ జీవితాన్ని మార్చగలిగిన సమాధానం. త్వరగా విజయాన్ని అందుకునేవారి అసలు రహస్యం. చాలా మంది అనుకుంటారు, వాళ్లు తెలివిగా ఉన్నారు కాబట్టి ఎదిగారు, వాళ్లకి అవకాశాలు ఎక్కువ, వాళ్ల వద్ద అదృష్టం ఉంది. కానీ నిజం చాలా సింపుల్. వాళ్లు త్వరగా విజయాన్ని అందుకుంటారు ఎందుకంటే వాళ్లు త్వరగా మొదలు పెడతారు. మీరు ఆలోచించే సమయంలో వాళ్లు ప్రయత్నించడం మొదలు పెడతారు. మీకు సందేహాలు ఉన్నప్పుడు వాళ్లు అనుభవాలు సంపాదిస్తారు. మీరు ప్లాన్ చేయడంలో బిజీగా ఉన్నప్పుడు వాళ్లు చర్యలోకి వెడతారు. విజయం పరిపూర్ణతను కాదు, ప్రారంభించగలిగిన ధైర్యాన్ని గౌరవిస్తుంది. విజయం వెనుక ఉన్న ప్రధాన శక్తి మొమెంటం. చిన్న చిన్న చర్యలు, రోజు తీసుకునే అడుగులు కాలక్రమంలో వేగంగా పెరుగుతాయి. మీరు ఒకసారి కదిలితే ఇంకోసారి కదలడానికి శక్తి వస్తుంది. మరొకసారి కదిలితే విశ్వాసం వస్తుంది. విశ్వాసం కన్సిస్టెన్సీని తీసుకువస్తుంది. ఇదే కారణం, ఎవరైనా ఒక్కసారి స్టార్ట్ చేశారంటే అదే వేగంతో ముందుకు వెళుతుంటారు. వాళ్లు ప్రతిభ వల్ల కాదు, వాళ్లు మొదలు పెట్టిన వెంటనే ఆగకుండా నడిచారు కాబట్టి. విజయం సాధించేవారు భయం లేనివారు కాదు, వాళ్లు కూడా మీలాగే భయపడతారు. వాట్ ఇఫ్ ఐ ఫెయిల్, వాట్ విల్ పీపుల్ సే, వాట్ ఇఫ్ ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్. కానీ వాళ్లల్లో ఒక తేడా ఉంది. వాళ్లు భయం ఉన్నా ముందుకు అడుగు వేస్తారు. అందరూ భయపడతారు, కానీ విజయవంతులైన వారు భయంలో నిర్ణయాలు తీసుకున్నవారే. మీరు స్లో కాదు, మీరు ఎక్కడా స్టక్ అవ్వలేదు. మీరు కేవలం ప్రయత్నించే ముందు భయంతో ఆగిపోయారు అంతే. ఇతరులతో పోల్చుకోవడం మన వేగాన్ని దెబ్బతీసే పెద్ద కారణం. వాళ్లు ఎక్కడ ప్రారంభించారు మనకు తెలియదు. వాళ్లు ఎన్నిసార్లు పడిపోయారు మనకు తెలియదు. వాళ్లు ఏం త్యాగం చేశారో మనకు తెలియదు. మీ ప్రారంభాన్ని వాళ్ల మధ్యదశతో పోల్చుకుంటే మీరు ఎప్పుడు మిమ్మల్ని తక్కువగా భావిస్తారు. మీ ప్రయాణం మీది, మీ సమయం మీది, మీ ఎదుగుదల మీది. మీరు పోల్చడం మానేసినప్పుడు అసలైన ఎదుగుదల అప్పుడే మొదలవుతుంది. త్వరగా ఎదిగిన వాళ్లు పెద్ద పెద్ద అడుగులు వేయరు. వాళ్లవి చిన్న చిన్న అడుగులు, కానీ వెంటనే వేస్తారు. చిన్న ప్రయత్నం మొదలెడతారు. సందేహం లేకుండా మొదటి అడుగు వేస్తారు. పర్ఫెక్ట్ కాకపోయినా చూపిస్తారు. మొదటి వర్షనైనా విడుదల చేస్తారు. ఎందుకంటే వాళ్లు గ్రహించారు, మొదలు పెట్టిన వాళ్లకే మార్పు వస్తుంది. చర్య ప్రణాళికపై గెలుస్తుంది. వేగం సందేహంపై గెలుస్తుంది. చిన్న ప్రగతి పెద్ద కలలకే దారి. బయటి వారికి విజయం ఒక రోజులో వచ్చిందనిపిస్తుంది. రాత్రికి రాత్రే ఎదిగాడు అని అంటారు. కానీ వారు చూడరు వేళ్ల మీద నిద్రపోయిన రాత్రులు, విజయం లేని నెలలు, తన్నులు, త్యాగాలు, అపజయాలు, చిన్న చిన్న పురోగతులు, కన్సిస్టెన్సీతో చేసిన నిదానమైన ప్రస్థానం. బయటి వారికి సడన్ సక్సెస్ లా కనిపిస్తుంది. అది సడన్ కాదు, అది రిలెంట్లెస్. మీరు ఒకరోజు ఆగితే ఎవరైనా ముందుకు వెడతారు. మీరు రేపు చూద్దామంటే ఎవరైనా ఇప్పుడే చేద్దామంటారు. వేగమంటే తొందరపడటం కాదు, వేగమంటే సమయం ప్రెషియస్ అని అర్థం చేసుకోవడం. ఎంత ఆలస్యం చేస్తే ప్రారంభించడం అంత కష్టమవుతుంది. జాగ్రత్తగా వినండి, మీరు వెనకబడలేదు, మీరు ఆలస్యంగా లేరు, మీరు స్లో కాదు. మీరు ఉన్న స్థితిలోనే మీ నిర్ణయం అత్యంత ప్రభావం చూపుతుంది. ఒకప్పుడు విజయవంతులైన వారందరూ ఇంతే స్థితిలో ఉన్నారు. తేడా ఏమిటంటే వాళ్లు ఒక అడుగు వేశారు. వారికి పర్ఫెక్ట్ ఆన్సర్ లేదు, పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్ లేదు, కానీ వాళ్లు మొదలు పెట్టారు. ప్రతి విజయ కథలో ఒక మలుపు ఉంటుంది. అది వాళ్లు విజయం సాధించిన క్షణం కాదు, అది విజయం జరుపుకున్న క్షణం కాదు, అది వాళ్లు నిర్ణయించుకున్న క్షణం. ఇక నేను ఆగను, ఇక నేను భయపడను, ఇక నేను పోల్చుకోను, ఇక నేను మొదలు పెడతాను. ఆ క్షణం వారి జీవితాన్ని మార్చింది. మీ జీవితంలో ఆ క్షణం ఈ రోజే కావచ్చు, ఇప్పుడే కావచ్చు. విజయం కోసం టైం అవసరం కాదు, నిర్ణయం అవసరం. ఎందుకు ఇంకొంతమంది త్వరగా విజయం సాధిస్తారు? ఎందుకంటే వాళ్లు ప్రారంభిస్తారు, వాళ్లు ప్రయత్నిస్తారు, అపజయానికి భయపడరు. చిన్నదైనా కన్సిస్టెంట్ యాక్షన్ తీసుకుంటారు. వాళ్లు వేచి ఉండరు, వాళ్లు ఓవర్ థింక్ చెయ్యరు, వాళ్లు మొమెంటంను నిలబెట్టుకుంటారు, వాళ్లు ఆగరు. మీరు ఇదే చేయగలరు. ఇప్పుడే మొదలు పెడితే చాలు. మీ వేగం గతంపై ఆధారపడి లేదు, మీ తదుపరి అడుగుపై ఆధారపడి ఉంది. మీరు బలవంతులు, మీరు సామర్థ్యం ఉన్నవారు, మీరు సిద్ధంగా ఉన్నారు.
ప్రపంచం మీ పర్ఫెక్షన్ కోసం కాదు, మీ మొదటి అడుగు కోసం ఎదురు చూస్తోంది. కాబట్టి చివరి ప్రశ్న, ఎందుకు ఇంకొంతమంది త్వరగా విజయం సాధిస్తారు? అది కాదు, నేను ఎప్పుడు మొదలు పెడతాను? మరియు సమాధానం ఇప్పుడే.